హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ అండ్ ఫన్ ఛానల్. నేను మీ సల్లూరి సాగర్ని. దిస్ ఇస్ సల్లూరి అపర్ణ. ఏం చేద్దాం అప్పు? మిల్ మేకర్ ఎగ్ చూద్దాం ఈరోజు. దానికి కావాల్సిన పదార్థాలు చెప్పు. మిల్ మేకర్ ఎగ్స్ కావాల్సిన పదార్థాలు: మిల్ మేకర్, ఎగ్, మిర్చి, సాజీరా ఆకు, లవంగం, పసుపు, కారం, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కల్లేమాకు, లాస్ట్ సాల్ట్. స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే, ఫస్ట్ గంజు పెట్టు. ఓ ఇది గంజు కాదు, ఇదే గంజు. ఇది గంజు. ఓకే స్టార్ట్. ఓకే ఓకే, ఫస్ట్ నూనె పోసుకోవాలి. ఓకే, నూనె పోసుకుందాం. సరిపడంత నూనె. ఓకే, జీరా, లవంగం, ఆకు ఆకు ఇది ఫస్ట్ వేయించుకున్నా. తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, నెక్స్ట్ కల్లేమాకు వేసుకోన్నా. ఓకే, కొంచెం సాల్ట్. ఎందుకు ఈ ఉల్లిగడ్డలు మగ్గేదాకా సాల్ట్ వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కారం ఎక్కువ ఉంది. 5 నిమిషాలు, 2 నిమిషాలు కాదు, 5 నిమిషాలు మొత్తం మాడి బొగ్గులు అయితే అవి. ఓకే, 2 నిమిషాలు అట్లా వేయించుకోన్నట. ఓన్లీ 2 నిమిషాలే. ఈయన అన్ని జోకులు అవుతాడు అట్నే. పసుపు, ఉల్లిగడ్డలు గోల్ని, సరిపడా పసుపు. ఓకే, అది కలుపు. నెక్స్ట్ ఎగ్స్ వేసుకోన్నా. పసుపు వేసుకున్న తర్వాత ఎగ్స్. అయ్యో మన కొడుకులు ఏవి? అయ్యో లేవా కోడిగుడ్లు? మొత్తానికి లేవా? ఏవి ఈ కోడిగుడ్లు వేయాలి. ఇప్పుడు 2 కోడిగుడ్లు. 2 కోడిగుడ్లు పడతాయా? ఇగో ఇలా పట్టాయి. ఇట్లా అమ్మో, పంచును డైరెక్ట్ బొంద తీసి బొంద పెట్టిండ్రా నాయనో. 2. ఇప్పుడు అల్లం ఇట్లా వేసుకోవాలి. ఇలా ఒక బౌల్ వేసుకోవాలి. అల్లాన్ని ఒక బౌల్ వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని లైట్ గా సరిపోతాయి కదా. చాలా, ఎందుకంటే కోడిగుడ్డు ఇట్లా ఉంటది కదా, దీనికి ఇట్లా ముద్ద ముద్ద ఎత్తానంటే అక్కడ అట్లా ఇట్లా గడ్డ గడ్డ ఉంటది. ఇట్లా పేస్ట్ లేసి నీళ్ళలో వేస్తే కలుపుకోవాలి. మొత్తం ఇగో ఇట్లా అవుతుంది. పేస్ట్ టైప్ కలుపుకొని దానిలో పోసుకుంటే అయిపోతుందా? ఇట్లా పోసుకోవాలి. ఓకే, ఇట్లా పోసుకున్నాక దీనిలో కారం. కారం ఓకే, సరిపడంత కారం. ఓకే, ఉప్పు, ధనియాల పౌడర్, ఓకే, లాస్ట్ కి మిల్ మేకర్ కలుపు. ఓకే, మిల్ మేకర్ వేసుకున్నాం. అన్ని ఉప్పు, కారం, ధనియాల పౌడర్ అన్ని వేసుకున్న తర్వాత లాస్ట్ కు మిల్ మేకర్ వేసుకుందాం. వేసుకున్నాక కొత్తిమీర, ఇట్లా లాస్ట్ కూడా కొత్తిమీర వేసుకోవాలి. కలుపు. సరిదైందా? వస్తుండేది మస్తున్నదా? నేను సరిదైందేమో అనుకునే మాకు. ఈ గుడ్లని నేను ఎరకైతే ఇప్పుడు నువ్వు మొత్తం ఎరక తింటావు. గుడ్డే ఉన్నావు కాబట్టి గుడ్లన్నీ ఎరక తిని. ఇక అందుకే తుక్కు తుక్కు వేయలే. ఎట్లున్న గుడ్డును అట్లా ఉంచుకుంటే మంచుకుంటా నువ్వు అంటాను, అంతే కదా? కాదు, నాకు అత్తది అది గుడ్డు తింటాను. మూత పెట్టు. ఒక 2 నిమిషాలు చూద్దాం. చూసినాక అప్పుడు కలుపుకుందాం. ఉడికినాక దించేద్దాం. ఓకే ఓకే, మరి కూర అయిందా లేదా ఒక్క 2 నిమిషాల తర్వాత మన వీడియో చేసిన తర్వాత చూద్దాం. ఓకేనా? నేను తిత్తా. ఆగు, నేను తిత్తా అంటే అయ్యగారు అప్పుడే చెప్పిండే గోచీల కాచారం కాశీకి పోయిన పోదట. దేవుడా, నొప్పి కానీ స్మెల్ మాత్రం ఇది అది నింది కూర. కలుపు. ఓకే, రెడీ. ఇగో ఎందుకంటే మగ్గిన, ఎందుకంటే మిల్ మేకర్ మనం వాటర్ లో నానేసి పెట్టుకుంటాం కదా. ఫస్ట్ వాటర్ లో నానేసి డైరెక్ట్ వేసుకుంటాం. ఇలా వాటర్ పోయిన అవసరం లేదా? వాటర్ పోయిన అవసరం లేదు. ఇది చపాతీకైనా వేడి వేడి అన్నంలకైనా సూపర్ ఉంటది. ఓకే, ఒక రెడీ. మీకోసం ఒక ప్లేట్ వేసి దీన్ని సర్వ్ చేస్తా. గ్యాస్ ఆఫ్ చేసుకుంటాను.
ఎట్లున్నది? మటన్ రావట్లే. సూపర్. సూపర్. మనం ఈరోజు ఎగ్ అండ్ మిల్ మేకర్ కర్రీ చూసినాం. దీనివల్ల మెయిన్గా ఉపయోగం ఏంటంటే ప్రోటీన్స్. పిల్లలకైనా దేనికైనా ప్రోటీన్స్. ఈ ప్రోటీన్స్ అనేవి ఈ మిల్ మేకర్ ఎగ్ కర్రీ పిల్లలకు పెట్టడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్క బ్యాచిలర్కైనా దేనికైనా కానీ ఈజీ ప్రాసెస్లో ఇది వండడానికి చేయడానికి ఏదైనా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఒక 2 నిమిషాలలో ఈ మొత్తం కర్రీ అయిపోతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఫుడ్ అండ్ ఫన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి. దిస్ ఈజ్ సల్లూరి సాగర్ సైనింగ్ ఆఫ్. సల్లూరి అపర్ణ. Subscribe.